దీని మీద మీ విశ్లేషణ ఏంటి? యోయో వీక్షకులకు ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్. అయితే ఒక చిన్న సమ్మరైజ్ చెప్పేస్తాను. ఆ, అంటే కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరింది అని అంటారు, పెళ్లి సంబంధం కుదిరింది కానీ పెళ్లి పెళ్లి కాలేదు కాలేదు. అట్లా ఉంటుంది. ఉమ్, పెళ్లి అవ్వడం ముఖ్యం, పెళ్ళి అవడం ముఖ్యం. అవును, ఒప్పందం సహజంగా అందరూ కుదుర్చుకుంటారు, ఎంఓఏలు అన్ని చేసుకోవచ్చు. అందరూ కుదుర్చుకుంటారు. ఇంప్లిమెంటేషన్కు ఏ రాజకీయ పార్టీ ఉన్నా, గతంలో బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా కొంత టైం పడుతుంది. కానీ ఇప్పుడు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, ఏవైతే ఎంఓయూలు చేసుకున్నాయో, వాళ్ళు అందరూ పబ్లిక్ డొమైన్లో వీళ్ళు వాట్సాప్లో పెట్టుకోవచ్చు. ఇగో ఈ కంపెనీ ఈ పునాదులు వేస్తున్నది, ఈ కంపెనీ ఇన్ని వేల చదరపు మీటర్లలో స్కెల్టన్ చేశారు, పిల్లర్స్ వేశారు, ఇంత పని నడుస్తుందని పెట్టుకుంటారు వీళ్ళు, వదిలేరు. మరి అట్లాంటి పెట్టుకోవచ్చు కదా, పెట్టట్లేదు. అంటే ప్రయత్నం చేయడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దావోస్ వెళ్ళాడు అంటే వెళ్ళకపోతే కూడా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తాయి. ఎందుకంటే నువ్వు ఇంట్లో పండుకున్నావు, నీకు పోతందుకు తెలియలేదు, అక్కడ పోయి మాట్లాడేందుకు నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి పోలేదు, ఇట్లా కూడా అంటారు. సంపద సృష్టించడం చేత కాదు ఏదంటారు, నీకు మళ్ళీ అక్కడ పోయేసరికి ఇక్కడ ముఖ్యమంత్రి సీట్ పోతుందేమో అని అక్కడికి కూడా పోతలేడు, పోయొచ్చే లోపల నీ సీటు గాయబ్ అవుతుందని వీళ్ళే విమర్శిస్తారు. అంటే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలని, ఏ ప్రభుత్వాన్ని ఏ పార్టీ అయినా విమర్శించాలి అనుకున్నప్పుడు ఏ రకంగానైనా విమర్శిస్తారు. కానీ దాంట్లో ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత ఆదర్శవంతమైంది, ఎంత ఆమోదయోగ్యమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, ఆమోదయోగ్యమైనటువంటి ఆరోపణలు ఉన్నాయని చూడాలి. ఇప్పుడు నిజంగా కూడా అక్కడ పోవట్లేదు, ఇంగ్లీష్ రాలేదు అంటారు, వీళ్ళ ఆరోపణలు లేనివి ఏమున్నాయి చెప్పండి, ప్రతి ఆరోపణ చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం దానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎస్, ప్రతిపక్ష పార్టీ నోరు మూయించాలి అంటే మీరు ఏమేం చేశారు, మీకు ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయి, వాటి ఎస్టాబ్లిష్మెంట్ ఎంతవరకు జరిగింది, ఎన్ని వేల మందికి కార్మికులు పనిచేస్తున్నారు, నిన్నటికి మొన్నటికి ఉన్నటువంటి జీడిపి ఏంటి, గత సంవత్సరం ఉన్నటువంటి జీడిపి ఏంటి, ఇవాళ ఉన్నటువంటి జీడిపి ఏంటి, ఆ పెరుగుదల ఎక్కడి నుండి కనిపిస్తుందో వీళ్ళు చెప్పగలగాలి. చెప్పిన రోజు సరే సామాన్య కార్యకర్తకు, గ్రామీణ ప్రాంతాలకు అర్థం కాకపోయినా చదువుకున్న మేధావులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, మీడియాలకు అందరికీ అర్థమవుతుంది. అది ఆ ప్రయత్నం చేయట్లేదు. అంటే పేపర్లకు అధికార పార్టీ ఉంటుంది, ప్రింట్ మీడియా సోదరులు ఉంటారు, వాళ్ళకి అనుకూలంగా రాయాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ రాసినప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, ఇప్పుడు ఈయన కూడా అడ్వర్టైజ్మెంట్ రాసినందుకు వీళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, వీళ్ళు రాస్తారు. అంటే నేను తప్పుగా అనట్లేదు. ఎప్పుడైనా పత్రికా రంగం కానివ్వండి, మీడియా రంగం కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఆమోదయోగ్యమైనటువంటి ఆరోపణలు చేయాలి, ఉన్నది ఉన్నట్టు మీడియా రాయాలి. గోరంతను కొండంత చూపించేసి మీరు అసలు విషయానికి చూపించకపోతే అది ప్రభుత్వాలు ప్రజల్ని మిస్గైడ్ చేయడమే. అదేవిధంగా ఇవాళ నిరుద్యోగ యువత ఉంది. నిరుద్యోగ యువత గురించి చాలామంది ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఉద్యమ బాట స్టార్ట్ చేసిండ్రు. ఇలా ఉద్యమ బాట స్టార్ట్ చేసిండ్రు అంటే 2.5 సంవత్సరాలు, మొరర్లెస్ ఒక 2.5 years అనుకోండి. ఇప్పుడు జనవరి అంటే 28 months అనుకోండి. 28 months, సుమారుగా 26 months అనేది ఆషామాషి విషయం కాదు. ఒక ప్రభుత్వం అనేది 50% టర్మ్ అయిపోయింది ఒక కాల పరిమితిలో. దానికి ఇప్పటికీ కూడా మీరు మంత్రి పదవులు అలాగే ఉన్నాయి, మీరు దాన్ని ఎక్స్పాన్షన్ చేయట్లేదు. అంటే దాని మీద కూడా నిరసన వస్తుంది. అంటే 2.5 సంవత్సరాలు సుదీర్ఘంగా ఒక 2 మంత్రి పదవులు ఖాళీగా పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అంటే ఏ కోణంలో ఆలోచిస్తుంటారో, ఎందుకు ఆలోచిస్తారో తెలియట్లేదు. సరే, ఇప్పుడు ధరణి అంటే అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ధరణి విషయం అప్పుడు మాట్లాడారు, ధరణి పోయింది, ఇక మొత్తం బంగాళాఖాతంలో వేసిండ్రు. ఇప్పుడు భూభారతిలో ఉంది, భూభారతిలో కూడా లక్షల అప్లికేషన్స్, లక్షలు. భూభారతి గురించి ఎవరు మాట్లాడారు అంటే ఆశలు వదులుకున్నారు. ఇలా భూభారతి కనుక సక్సెస్ అయింది అనుకుంటే ఇక వాళ్ళు అసలు రైతాంగం, ప్రజలు ఆశలు వదులుకున్నారు. ఏం పని చేయదు, ఇది వేస్ట్, మన పని ఏందో మనం చేసుకున్నాం, ఈ ప్రభుత్వం మీద మన అరిచినా మన టైం వేస్ట్ అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 10 years అనేది 9.5 years వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు. మీరు కాగ్ని వేదికలే కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మనం చూసేటోళ్ళం, తెలంగాణకి ఈ అవార్డు వచ్చింది, తెలంగాణకు ఆ అవార్డు వచ్చింది, తెలంగాణకి ఈ అవార్డు వచ్చింది. ఒక పారిశుద్ధ్యంలో కావచ్చు, నీటిలో కావచ్చు, లేకపోతే జీడిపిలో కావచ్చు. అట్లా మరి మీరు మీడియాలో ఉన్నారు కదా, మీరేమైనా చూసారా లాస్ట్ 2.5 years? పేపర్లో చూసారు. ఆ పేపర్లో కూడా ఎన్ని వచ్చింది అంటే చాలా తక్కువ. అభివృద్ధిని మనం అంటారు చూడు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేదు అన్నట్టుగా
ఒక విప్లవకారుడు అన్నట్టుగా అవును. వీళ్ళు కూడా అభివృద్ధి కనుక చేస్తే అది అద్దం పడుతుంది. అవును. అది వాళ్ళు ప్రజెంటేషన్ చేయలేకపోతున్నారు, అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్యూర్ అవుతున్నారు. అఫ్ కోర్స్ ప్రతిదానికి మళ్ళీ వనరులు అంటారు, వనరులు ఆ రోజు ఉంటాయి, ఈ రోజు ఉంటాయి, భవిష్యత్తులో ఇంకో పార్టీ వచ్చినా ఇదే సమస్య ఉంటుంది. దాన్ని అధిగమించడమే అడ్మినిస్ట్రేషన్. అవును. దాన్ని అధిగమించకుండా ప్రతిదానికి మీరు సమస్యలు డబ్బులే మూలం అంటే ఇంకా మీరు చెప్పడం ఎందుకు, ఇంకా మీరు ఎందుకు ఉండడం అక్కడ? సో ఇది ఈ కోణంలో ఆలోచించినప్పుడు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అదేవిధంగా బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలి ఇక ఇవన్నీ మాట్లాడడం అంటే మనం కూడా ఈ మీడియా ముందు కూడా మాట్లాడి మనం ఎందుకు మాట్లాడాలి, మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనేటువంటి స్థాయికి ప్రజలు కానీ మేధావులు కానీ విద్యార్థులు కానీ వచ్చేసింది. పెద్దగా అంటే అందరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఇంకా దాని గురించి ఓకే ఈయన మీటింగ్కి వచ్చిండా మాట్లాడతాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు, ఇక దాని కొత్త ఏముంది. అలా మాట్లాడారు మొన్న ఇది చలానాల విషయంలో ఏమైంది, కోర్టు మట్టుకేసింది, సైలెంట్ అయ్యింది. ఇప్పుడు అంటే ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, ఒక ఆచితూచి ఆలోచన చేయాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా గతంలో ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని ఈ సన్యాసి గాడు వసూలు చేస్తున్నాడు, వాడు డబ్బులు గుంజుకుంటున్నాడు అని పెట్టిన దానికి మళ్ళీ ఆ పక్కకే వీళ్ళు వాట్సాప్లో మళ్ళీ లింకప్ చేసి మరి బ్యాంక్ అకౌంట్ ను ఇంటర్లింక్ చేసేయండి, డబ్బులు అప్పుడే వసూలు చేయండి, ఇమీడియట్లీ డిడక్ట్ కావాలి అని అన్నాడు. అంటే సోషల్ మీడియా కానివ్వండి, మీడియా కానీ చాలా ప్రస్ఫుటంగా అద్దం పట్టే విధంగా చేస్తున్నారు. అంటే అభివృద్ధికి కానివ్వండి, అభివృద్ధి చేయకపోవడం కానివ్వండి, రెండింటిని మనం సమతూకంగా ఆలోచించి ప్రతి విమర్శలు వస్తూనే ఉంటాయి, అది సహజం. రేవంత్ రెడ్డి గారు అంటారు కదా, రాజకీయం అంటేనే కళ్ళలో కట్ట పెడతారు, తీసి అవతల పడేసి పని చేస్తూ ఉండాలి అంటారు. ఎస్, అది మంచి గుడ్ మోటివేటివ్, అప్రిషియేట్ చేస్తారు. అయితే ఆ విషయంలో మాట్లాడినంతగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మాట్లాడినంతగా, పేపర్లో వచ్చినంతగా, మీడియాలో వచ్చినంతగా, లేకపోతే వాళ్ళ సభలలో మాట్లాడినంతగా అభివృద్ధి జరుగుతలేదు అనేది మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. డెఫినెట్లీ. అదేవిధంగా కేటీఆర్కు నోటీస్ ఇచ్చారు, అది దావోస్ గురించి మాట్లాడొద్దు అని అంటే మీరు 24 గంటలు మీ 24/7 న్యూస్ ఉండే ఛానల్స్ ఉంటాయి. అంటే 24 గంటలు ఇక కేటీఆర్ నోటీసే పెడతారా, ఇంకా వేరే ముచ్చట మాట్లాడరా మీడియా వాళ్ళు? అంటే ఇందులో ఒక మతలబు ఉంది. ఏది వీళ్ళు ఏదన్నా ప్రజలకు ఒకటి జవాబుదారీతనంగా చెప్పాలంటే వాళ్ళని డైవర్ట్ చేయాలి, అందుకని ఇవన్నీ ఇష్యూస్ క్రియేట్ చేస్తారు అనేది ప్రధానంగా అందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటారు రవి గారు, నేనేమంటున్నా 24/7 కేటీఆర్ ఇష్యూనే మాట్లాడాల్సిన అంత టైం ఎవరికి లేదు కూడా. మరి దాని ఒక్కదాన్ని పెట్టేసి అది 5 నిమిషాలు ఉండొచ్చు. మీరు మంచి పాయింట్ అడిగారు. గతంలో ఇదే కేటీఆర్ గారు సిట్ ముందు హాజరైనప్పుడు ఎంత హంగామా సృష్టించారో అందరికి తెలిసిన విషయమే. కార్యకర్తలు అందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ జామ్ రోజంతా నడిచింది కథ. మరి రేపు కూడా ఏముండదు, హరీష్ రావు గారు పోతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందా? హరీష్ రావు కేటీఆర్ వేరు, హరీష్ రావు కదా ఏది ఉండదండి. రేపు కేటీఆర్ గారు వచ్చినా కూడా అంతేముండదు, కొంచెం తక్కువ ఉండొచ్చు, హరీష్ రావు గారికి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, అంతేగాని ఫస్ట్ డే ఉన్నప్పుడు యాంగ్జైటీ ఇప్పుడు ఉండదు, ఇంకోసారికి అసలు ఉండదు. ఈయన కూడా లైట్ తీసుకుంటాడు. అప్పుడు ఆయన పడ్డప్పుడు హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు టెన్షన్ పడ్డారు, ఏముందిలే అని అనుకుంటారు. అంటే ఇక నేనేమని చెప్పదలుచుకున్నా అంటే మీడియా వాళ్ళకి ఏమో ఒక్కటే పని ఉండి పొద్దున్న లేస్తే 24 గంటలు అదే అయ్యారు. మీడియా కూడా ఎన్నో సమస్యల్ని ప్రభుత్వానికి ప్రజల దృష్టికి తీసుకొస్తుంది, వాళ్ళని కూడా మనం బదనం చేయడానికి లేదు. వీళ్ళు ఏదో చెప్తారు, ఇక అటెన్షన్ డైవర్షన్ అంటే ఇక దేశంలో ఇంకేం పని లేదు, ఇది మీడియాకు ఇది ఒకటే పని ఉందని అనే విధంగా ప్రతిపక్ష పార్టీలు అంటే అపోజ్ చేస్తారు. అది తప్పు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. సరే, మొత్తానికి ఏది ఏమైనా ఒప్పుకున్నా ఇవాళ దావోస్కు వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఎట్లుందంటే ఈ సామెత చెప్తేనో నాకు బాధ అనిపిస్తుంది. మళ్ళీ మనం దావోస్కు పోయి అమెరికా పోయి అలా ఆహ్లాదంగా తిరిగొద్దామని మళ్ళీ ఇక్కడ మామిడికాయ పచ్చడి అక్కడ తిన్నట్టుగా ఉంది. అక్కడ పోయి ఎందుకంటే మళ్ళీ అక్కడ ఉన్న అంటే షో చేయాలి కదా, అక్కడ ఉన్నటువంటి అంటే ఎన్ఆర్ఐస్ ఉంటారు, ఈ ఎన్ఆర్ఐస్ ఉన్నటువంటి కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని పెట్టేసి మీటింగ్లు పెట్టేసి మాకేదో పెద్ద ఎంఓయూలు కుదుర్చుకున్నాం అనేది కాదు. ఇప్పుడు వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ అయింది, ఎన్ని రోజులు ఇన్వెస్ట్మెంట్ అయింది, ఏ స్టేజ్లో వాళ్ళు కన్స్ట్రక్టివ్గా పనిచేసినారు, కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ఏంది అనేది ప్రభుత్వం చూపించాల్సిన బాధ్యత. గతంలో బీజేపీ పార్టీని కూడా విమర్శించారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాకు బీజేపీ పార్టీ ₹1 పైసలు ఇవ్వలేదు అని. దానికి ఒక కిషన్ రెడ్డి గారు ఒక శ్వేతపత్రం మేము ఇగో ఈ ఆస్పెక్ట్ కు మేము ఇంత ఇచ్చాము, కేంద్ర ప్రభుత్వం నుండి ఇంత టర్మ్ లో ఇన్ని పైసలు వచ్చినాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేసింది,
మేము ఈ హైదరాబాద్లో మీరు ఏం చేయలేదు, గతంలో అయింది, ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ అన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక పెద్ద బుక్లెట్ కొట్టారు. ఎంత అభివృద్ధి చేశారు, ఏ విషయాల్లో ఏ రంగాల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టిండ్రు అనేది. మరి ఇవాళ వీళ్ళు కూడా అది చేయొచ్చు కదా. అది నేను అంటున్నాను. అంటే విమర్శించడానికి ఒకటే సమాధానం ఏంటంటే రిటర్న్ గా ఉండాలి. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేస్తలేదు. ఆ ప్రయత్నం చేయనప్పుడు తప్పు అంగీకరిస్తున్నట్టే అనుకుంటారు ప్రజలు. రైట్ సార్, ఫైనల్ చెప్పండి. అంటే నిజంగా ఇప్పుడు విశ్లేషకుడు గారు చెప్పినట్టుగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే రంగానికి ఎంత